యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13 నుండి 18వ వచనం వరకు. జేమ్స్ చాప్టర్ 5 వర్సెస్ 13 through 18. మీ బైబిల్లో మీరు గమనించండి, నేను చదువుతాను. మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన దేవా, నీ వాక్యమును బట్టి నీ కృతజ్ఞతలు. ఈ సమయంలో సంఘానికి మీ ఉపదేశాన్ని దయచేయండి. కూడి వచ్చినటువంటి ప్రతి ఆత్మకు పరిశుద్ధాత్మ ద్వారా పరిచర్య చేసి మీ చిత్తమును జరిగించుకొని మహిమ పొందండి. ప్రతి ఒక్కరికి మేలు చేయమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయంతో భక్తితో వినండి, శ్రద్ధతో ఆసక్తితో వినండి. మీ యొక్క హృదయం తెరిచి, మీ బైబిల్ తెరిచి, మీ కన్నులు తెరిచి దేవుడి వాక్యాన్ని వినండి. మరి పోయిన వారం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు, పోయిన వారం మనము ఈ భాగం నుండి కొంత సందేశాన్ని విన్నాము. పోయిన వారం మన సందేశం యొక్క అంశం ఏంటంటే, ఇలాంటి పరిస్థితుల్లో ఏమి చేయాలి, వాట్ టు డూ ఇన్ సిచ్యువేషన్స్ లైక్ దిస్. సో దాంట్లో 3 విషయాలను మనం ఆల్రెడీ కవర్ చేసాం కనుక నేను దాని గురించి ఇప్పుడు చెప్పను. కాకపోతే అవేంటో మీకు ఒక్కొక్క మాట చెప్పేసి ముందుకెళ్తాను. పోయిన వారము రానివారు ఈ మెసేజ్ని మీరు VWC మెంబర్స్ అయితే ఆర్డర్ చేసి తీసుకోవచ్చు, లేకపోతే నా యూట్యూబ్లో బ్రదర్ పి ఉపేందర్ యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ ఇది అప్లోడ్ అయ్యి ఉంది. దాంట్లో మీరు దీన్ని వినొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమి చెయ్యాలి, అది మొదటి భాగం. అది వింటే అప్పుడు మీకు ఈ రెండవ భాగం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే 2 కూడా సంబంధితమైనవి, కనెక్షన్ ఉన్నవి. సో పోయిన వారము 13, 14, 15 వచనాలను మనం చూసాం. దాంట్లో మొదటిదేంటి, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అంటే మీలో ఎవడైనా శ్రమల పాలవుతుంటే అతడు ప్రార్థన చేయవలెను అని దేవుడు చెప్పాడు. రెండవది, మీకు ఎవరికైనా సంతోషము కలిగినా అయితే అతడు కీర్తనలు పాడవలెను అని దేవుడు చెప్పాడు. మూడవది, మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అయితే అతడు లేక ఆమె సంఘపు పెద్దలను పిలిపింపవలెను. సో ఈ 3 కూడా ప్రార్థన చేయవలెను, కీర్తనలు పాడవలెను, పెద్దలను పిలిపింపవలెను. వలెను 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 అంటే ఇవి 3 కూడా ఇంపెరేటివ్స్ అన్నమాట, ఆదేశాలు. తప్పకుండా మీరు చేయాల్సిందే. మీరు యేసుక్రీస్తు నామమును మీరు ఎత్తితే, అంటే ఆయన ఊసెత్తితే, ఆయన్ని స్మరిస్తే, ఆయన పేరు మీరు పలికితే తప్పకుండా మీకు శ్రమ వచ్చిన ప్రతిసారి, శ్రమ ఏ రకంగా ఏ రూపంలో వచ్చినా కూడా, ఏ స్థాయిలో వచ్చినా కూడా మీరు ప్రతిసారి ప్రార్థన చేయాలంటున్నాడు. అండ్ మీకు ఏ రకమైనటువంటి దీవెన కలిగినా, సంతోషము కలిగినా మీరు కీర్తనలు పాడాలని చెప్తున్నాడు. మీరు రోగి అయినప్పుడు సంఘపు పెద్దలను పిలిపించాలని చెప్తున్నాడు. మీరు రోగి అయితే సంఘపు పెద్దలు వారంతటా వారు రావాల్సిన అవసరం లేదు. దాని గురించి నేను విశదీకరించి బోధించాను. బిబ్లికల్ మ్యాండేట్ ఏంటంటే మీరు పిలిపించాలి. పిలిపించినప్పుడు వారు వస్తారు. ఏ సందర్భంలో ఏ స్థాయి రోగం వస్తే పిలిపించాలో అది కూడా నేను మీకు అప్పుడు చెప్పాను. వారు వచ్చినప్పుడు వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చెయ్యవలెను. సో ఆ 15వ వచనంలో ఇప్పుడు మనము చూసుకుంటూ పోదాం. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. ఈరోజు మన అంశం ఏంటంటే, కన్ఫెస్ యువర్ సిన్స్ టు వన్ అనదర్. కన్ఫెస్ యువర్ సిన్స్ టు వన్ అనదర్. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి. కాకపోతే ఆ యొక్క లాస్ట్ మనం ఎక్కడి నుండి అయితే విడిచిపెట్టామో అక్కడి నుండి తీసుకుంటున్నాను. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. ఈ రోగి, పెద్దల్ని పిలిపించినటువంటి రోగి ఒకవేళ పాపములు చేసిన వాడైతే అతడు
తన యొక్క పాపమును ఒప్పుకొని క్షమించబడతాడు. అండ్ దేవుడు అతన్ని లేపుతాడు. అతనికి ఇవ్వాల్సినటువంటి శారీరక స్వస్థతను దేవుడు అనుగ్రహిస్తాడు. సో ఇక్కడ దేవుడు తన ప్రజలతో ఎట్లాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. క్రైస్తవ సంఘము ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉండాలి అనేది చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన శ్రమ స్థితిలో ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేయాలి, సంతోష స్థితిలో ఉన్నప్పుడు మీరు కీర్తనలు పాడాలి, రోగస్థితిలో ఉన్నప్పుడు సంఘ పెద్దల్ని మీరు పిలిపించాలి. ఇది నా క్రమము అని చెప్తున్నాడు. కానీ మనము చాలాసార్లు ఈ విషయములను చాలా సులువుగా తీసుకుంటాము అండ్ వీటిని మనం పెద్దగా పట్టించుకోం. ఎందుకంటే చాలామంది అనుకుంటారు రోగం వచ్చినప్పుడు ప్రార్థనతో ఎట్లా స్వస్థత వస్తుంది, రోగం వచ్చినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, రోగం వచ్చినప్పుడు మనము టెస్టులు చేయించుకోవాలి, రోగం వచ్చినప్పుడు మన ట్రీట్మెంట్ తీసుకోవాలి, రోగం వచ్చినప్పుడు మెడిసిన్ వేసుకోవాలి, రోగం వచ్చినప్పుడు ఈ ప్రకారం మనం బాగుపడాలి అని చాలామంది అనుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, రోగం వచ్చినప్పుడు మీరు సంఘ పెద్దలను పిలిపించి వారు మీకు ఈ ప్రకారమైనటువంటి పరిచర్య చేయడానికి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే స్వస్థత ఎప్పుడు దేవుడి దగ్గర నుండే వస్తుంది. డాక్టర్ని వాడచ్చు, మందు వాడచ్చు, ట్రీట్మెంట్ ప్రొసీజర్ వాడచ్చు, కానీ స్వస్థత ఎప్పుడు దేవుడి దగ్గర నుండే వస్తుంది. ఎందుకంటే ఆయనే స్వస్థపరిచి యెహోవా రాఫా అయి ఉన్నాడు. ఆయన స్వస్థపరచకపోతే ఎంతోమంది డాక్టర్స్ ఇట్లా అండం నేను విన్నాను, మేం చేయాల్సిందంతా చేశాము, ఇక మిగతా అంతా ఆయన చూడాలి, ఆయన చెయ్యాలి. సో మనము అట్లా సరైనటువంటి బిబ్లికల్ థింకింగ్ కలిగి లేము కనుక వాక్యం ఇట్లా చెప్తున్నా కూడా మనము దానికి భిన్నంగా ఆలోచిస్తాం. అందుకనే మనము ప్రార్థన చేయం. రెండవది, మనం ఎందుకు చేయమంటే మనకి అహం అడ్డం వస్తుంది కనుక మనము సహాయము కోరడానికి ఇష్టపడం. మూడవది, మనము ఒకవేళ వారిని పిలిచి ప్రార్థన చేయించుకుంటే జరగకపోతే, నాకు స్వస్థత రాకపోతే, సంఘం అంతటికి తెలిసిపోతే అనేటువంటి ఆ యొక్క మీమాంసలో పడిపోతాము కనుక మనము ఆ యొక్క నెగటివ్ సిచ్యువేషన్ని ముందే ఆలోచించి దానికి అనుగుణంగా ఇక్కడ తీర్మానాలు చేస్తాం కనుక మనము ప్రార్థనలకి వారిని పిలవకుండా దేవుడు చెప్పినటువంటి విధానాన్ని మనము వినియోగించుకోం. మనలో ప్రతి ఒక్కరూ విశ్వాసిగా మారినటువంటి, క్రైస్తవుడిగా మారినటువంటి ప్రతి ఒక్కరూ దేవుడు నా ఆత్మను రక్షించగలడు అని నమ్ముతున్నాము. దేవుడు నా పాపములన్నింటినీ క్షమించగలడు అని నమ్ముతున్నాము. దేవుడు నన్ను అగ్నిగంధకాలతో మండేటువంటి నిత్య నరక గుండము నుండి వేరు చేసి పరలోకానికి తీసుకువెళ్ళగలడు అని నమ్ముతున్నాము. కానీ అదే దేవుడు ఈ యొక్క దేహానికి కావలసిన స్వస్థత ఇవ్వగలడు అని నమ్మకపోవడం, అదే దేవుడు నేను ఎదుర్కొంటున్నటువంటి శ్రమలో నాకు సహాయము చేయగలడు, ఆ శ్రమను పరిష్కరించగలడు అని నమ్మకపోవడం, అదే దేవుడు ఏ విధానాన్ని అయితే సంఘంలో పెట్టాడో, పెద్దల ద్వారా చేస్తానన్నాడో ఆయన చేస్తాడు అని నమ్మకపోవడం, దీన్ని ఏమంటారంటే ఫంక్షనల్ డీయిజం అంటారు. అంటే దేవుడు దేవుడు అంటారు కానీ దేవుడిని నమ్మాల్సిన విషయాల్లో, నమ్మాల్సిన రీతిలో నమ్మకపోవడం. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. సో నేను లాస్ట్ టైం చెప్పాను, పాపము అనేది ప్రతిసారి మనకు రోగాన్ని తెచ్చిపెట్టదు. కొన్ని రోగాలు పాపము వలన కాకుండా మరో కారణము చేత సంభవిస్తాయి. కొన్ని రోగాలు పాపానికి పర్యావసానంగా సంభవిస్తాయి. సో ఇక్కడ యాకోబు ఏమి చెప్తున్నాడు, ఖచ్చితంగా ఇతడు పాపాలు చేశాడు కనుక ఇట్లాంటి రోగం వచ్చింది అని చెప్పట్లేదు. కాకపోతే ఆ సంభావన, ఆ పాసిబిలిటీ ఉంది అనేది సూచిస్తున్నాడు. ఎందుకంటే ఇదే న్యూ టెస్టమెంట్లో దేవుని మహిమను బట్టి ఇతడికి ఈ వ్యాధి వచ్చింది అని యేసుప్రభు చెప్పినటువంటి సందర్భము ఉంది. దాని ప్రకారం మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో యేసు ఆయన దగ్గరికి ఒక పక్షవాయువు వచ్చినటువంటి వ్యక్తిని ఎత్తుకొని వచ్చినప్పుడు ఆ పైనన్నటువంటి కప్పును తొలగించి యేసు ముందుకు అతన్ని దించినప్పుడు యేసేమంటాడు, వారి విశ్వాసము చూచి, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. సో అక్కడ అతన్ని మొదట పాప క్షమాపణ అనుగ్రహించిన తర్వాత అతడి రోగాన్ని యేసుప్రభు కుదిర్చాడు, స్వస్థపరిచాడు. ఇంకో చోట కూడా మీరు గమనించవచ్చు, యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో, అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చెయ్యకుమని ఆ యొక్క వ్యక్తికి 38 సంవత్సరాలు అట్లా లేవలేక నడవలేక పడున్నటువంటి వ్యక్తికి ప్రభువు చెప్పాడు. సో ఇక్కడ కండిషనల్ క్లాజ్ అంటారు గ్రీక్ గ్రామర్లో. అంటే అతడికి ఒకవేళ రోగము పాపమును బట్టి వచ్చి ఉంటే, అతడు పాపములు ఒప్పుకుంటే అతడికి పాప క్షమాపణ
అంటే ఆత్మలో అతడు శుద్ధి చేయబడతాడు, దోషారోపణ అనే పీడ కింద నుండి విడుదల పొందుతాడు. దాంతోపాటు దేవుడు అతని దేహానికి ఆరోగ్యాన్ని, స్వస్థతను కూడా కలుగజేస్తాడు అని చెప్తున్నాడు. సో బేసికలీ ఒక స్టేట్మెంట్లో 2 ప్రామిసెస్. యువర్ స్పిరిట్ విల్ బి హీల్డ్, యువర్ బాడీ విల్ బి హీల్డ్, యూ విల్ బికమ్ అ హోల్సమ్ పర్సన్. నీ శరీరము, నీ ఆత్మ 2 స్వస్థత పొందుతాయి. నీవు ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా మారుతావు. అది నీ క్షేమం కనుక నీవి యొక్క విషయాన్ని పాటించు. 16, 17, 18 మనకున్న టైంలో క్లుప్తంగా మనము చూద్దాం. లాస్ట్ వీక్ మనకి యూత్ ఫెలోషిప్ ఉంటుంది కనుక కొంచెం వేగంగా మనము సర్వీస్ని ముగించాల్సి ఉంటుంది. సో 4వది 16వ వచనం నుండి మీరు చూస్తే, మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. మీరు సబ్ పాయింట్స్ రాసుకునేవారైతే రాసుకోవచ్చు. సెయింట్స్ ఇన్ మిస్లీడింగ్ మస్ట్ ప్రొపిషియేట్. సెయింట్స్ ఇన్ మిస్లీడింగ్ మస్ట్ ప్రొపిషియేట్. ప్రొపిషియేట్ అంటే టు మేక్ పీస్ విత్ ద వన్ హూ ఈస్ అఫెండెడ్ బై యూ. నీ వలన గాయపరచబడిన, నీ వలన అభ్యంతరపరచబడిన, నీ వలన ఆయాసపరచబడినటువంటి ఆ వ్యక్తి, నీ మీద కోపముతో ఉన్నటువంటి ఆ వ్యక్తి, నీకు దూరంగా ఉన్నటువంటి ఆ వ్యక్తితో నీవు సమాధాన పడాలి. వారిని నీవు సంధి చేసుకొని సంతోష స్థితిలోనికి తీసుకురావాలి. దీని కొరకు నీవు నీ యొక్క పాపములను ఒప్పుకోవాలి, ఒకరితో ఒకరు ఒప్పుకోవాలి అని స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. ఇది క్రైస్తవ విశ్వాసులకి, క్రీస్తు యేసునందున్నటువంటి పరిశుద్ధులకు, యేసు యొక్క శిష్యులకు ఇవ్వబడినటువంటి ఆదేశం. వీరందరూ పరిశుద్ధులే, వీరందరూ ఆత్మ చేత ముద్రింపబడినటువంటి వారే, వీరందరూ పరిశుద్ధ లేఖనాల చేత పోషింపబడుతున్న వారే, వీరందరూ పరిశుద్ధ సంఘము అనేటువంటి ఆయన దేహంలో ఉన్నటువంటి పరిశుద్ధ అవయవాలే. కానీ వీరు కూడా పాపాలు చేస్తారు. వీరు పాపాలు చేసినప్పుడు అది దేవుడికి వ్యతిరేకంగా అయితే ఒక విధానం, ఇతర వ్యక్తులకు వ్యతిరేకంగా అయితే ఒక విధానం, సంఘానికి వ్యతిరేకంగా అయితే ఇంకో విధానం అనేది దేవుడి వాక్యంలో చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడు. సో ఇది క్రైస్తవ విశ్వాసము సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తూచ తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే తెలుసుకుంటేనే అట్లా మసులుకోవడానికి అవకాశం ఉంది. అట్లా మసులుకున్నప్పుడే మనం మేలు పొందుతాం. ఎన్నో సంవత్సరాల క్రితము లూయి ద 16th ఆయన చక్రవర్తిగా ఉన్నప్పుడు ఒక జర్మన్ యువరాజు ఆయన యొక్క దేశానికి వచ్చాడు. ఫ్రాన్స్లో ఆయన ఒక చోటికి వచ్చాడు. అక్కడ ఆయుధములను సైన్యము కొరకు వారు చక్కగా భద్రపరిచి పెడతారు. సో ఆయుధ కారాగారం అనుకోండి. సో అక్కడికి వచ్చినప్పుడు ఆర్మరీ అంటారు. దాంట్లోకి వచ్చి ఆయన వాటిని చూస్తున్నప్పుడు దానికి కొంత దూరంలో ఇంకొక చెరసాల వంటిది ఉంది. దాంట్లో చాలామందిని వారు బంధించి పెట్టారు. సో యువరాజు గారికి అక్కడ ఉన్నటువంటి కమాండెంట్ అంతా చూపించిన తర్వాత చెప్పాడు, మీరు రాక మా దగ్గరికి వచ్చారు, గొప్ప దినం ఇది. అండ్ మీకు ఇష్టమైతే ఇక్కడ ఉన్నటువంటి ఖైదీల్లో ఎవరినైనా మీరు ఒకరిని ఎంచుకుంటే వారికి మేము విడుదల ఇచ్చేస్తాం, మీరు ఆ మంచి పని రోజున చేసి పోవచ్చు అన్నప్పుడు ఆ యువరాజు ఆ ప్రిజన్ దగ్గరికి వచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఖైదీలను చూస్తే అన్ని వయసుల వారు ఉన్నారు. సో వారిని అడిగాడు, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఏం నేరం చేశారంటే అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ప్రతి ఒక్కడు ఏం చెప్పాడు, నేను ఏమి నేరం చేయలేదు, నన్ను అన్యాయంగా ఇక్కడ పెట్టారు, నన్ను మరి అనర్చడానికి ఇక్కడికి తెచ్చి పెట్టారు, నా మీద అపనింద మోపి నన్ను ఇక్కడికి తెచ్చి పెట్టారు అని ప్రతి ఒక్కడు నేను నేరస్తుణ్ణి కాను, నేను అన్యాయంగా చెరసాల్లో బంధింపబడి ఉన్నాను అని చెప్పుకుంటూ వచ్చారు. చివరికి ఒక వ్యక్తి దగ్గరికి ఆయన వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, యువరాజా నేను అందరికన్నా పెద్ద నేరం చేశాను, నిజానికి నన్ను ఉరిదీయాల్సింది, కానీ దేవుడి యొక్క కృపో లేక రాజుగారి యొక్క అనుగ్రహమో కానీ ఈ యొక్క చెరసాల్లో నన్ను ఇంకా బతికించి బాగా భోజనం పెట్టి ఉంచారు, నేను ఇక్కడే ఉండాలి, దీనికన్నా పెద్ద శిక్షకి అర్హుడను అని చెప్పినప్పుడు యువరాజు కోపంతో అన్నాడు అందరినీ చూస్తూ, నువ్వు చాలా దుష్టుడవు, నువ్వు ఈ మంచివారి మధ్యలో నిజాయితీ పరుల మధ్యలో ఉంటే వీళ్ళందరినీ చెడగొడతావు, కనుక నువ్వు ఇక్కడ ఉండకూడదు, నిన్ను ఇక్కడ నుండి నేను తీసేయాలని చెప్పి కమాండెంట్కి చెప్పాడు, ఇతన్ని విడుదల చేయండి, ఇతడు ఉంటే అందరూ పాడైపోతారు, వీళ్ళందరూ పరిశుద్ధులు, శుద్ధులు, శుద్ధపూసలు, కనుక ఇతన్ని తీసేయండి అంటే అతనికి విడుదల ఇచ్చేసారు. ఇది రియల్గా జరిగినటువంటి ఒక హిస్టారికల్ స్టోరీ. అంటే చాలామంది బై డిఫాల్ట్, హ్యూమన్ నేచర్ బై డిఫాల్ట్ ఏంటంటే ఒప్పుకునేది కాదు, కప్పుకునేది. అది యాడమ్ నుండి మనకు వచ్చినటువంటి మన యొక్క మానవ జాతి లక్షణం. అది మనం ఎప్పుడు ఒప్పుకోవడానికి ఇష్టపడం, మనం ఎప్పుడు కప్పుకోవడానికి ఇష్టపడతాం. కప్పుకోవడానికి కారణాలు, కప్పుకోవడానికి సాకులు, కప్పుకోవడానికి సమర్థనలు, కప్పుకోవడానికి మనకి చాలా ఉంటాయి. ఎందుకంటే మానవ జాతికి అనుభవం చాలా ఎక్కువ, 6000 సంవత్సరాల అనుభవం ఉంది. ఎంతోమంది విషయాలు మన దృష్టిలో ఉంటాయి కనుక మనం అవి ఇవి చెప్పి దాసేయచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి.
అది చేసేంత వరకు దేవుడు కార్యము చేయడు. అది చేసేంత వరకు అనుగ్రహం రాదు. అది చేసేంత వరకు ఆత్మలో, శరీరములో ఆ మనిషికి స్వస్థత సంభవించదు. నేను లాస్ట్ వీక్ చెప్పాను, ఈ భాగం అంటే ఈ ప్యాసేజ్ కాంట్రవర్షియల్ ప్యాసేజ్. ఎందుకంటే రోమన్ క్యాథలిక్స్ దీంట్లో నుండి 2 డాక్ట్రిన్స్ తయారు చేశారు. అవి మంచివి కావు, వాక్యానుసారం కావు. యాకోబు ఏదైతే నేర్పించాడో దానికి ఆ 2 కూడా అనుగుణంగా లేవు. సో దీంట్లో నుండి కూడా మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి అన్న దాంట్లో నుండి కూడా వారు ఒక డాక్ట్రిన్ని తీసుకుని వచ్చారు. దాన్ని ఆరిక్యులర్ కన్ఫెషన్ అంటారు. ఆరిక్యులర్, ఆరి అంటే ఇయర్ అని అర్థం లాటిన్లో, చెవి. చెవిలో చెప్పుట, చెవిలో ఒప్పుకొనుట. మీరు ప్రతి రోమన్ క్యాథలిక్ చర్చ్కి వెళ్తే అక్కడ ఒక కన్ఫెషనల్ బూత్ ఉంటుంది. ఒక మరి బూత్ లాంటిది వారు తయారు చేసి పెడతారు. దాని లోపలికి ప్రీస్ట్, యాజకుడు పోయి లోపల కూర్చుంటాడు. కర్టన్స్ వేసి ఉంటాయి. ఆయన బయటవారు ఆయనకి కనబడరు. బయట వీరు వచ్చి బూత్ పక్కన మోకరిల్లి ఆ వారం వీరు చేసినటువంటి ప్రతి పాపమును పూసగుచ్చినట్టు, నేను ఈ పాపం చేశా, మరి ఇది 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 అని వివరాలన్నీ చెప్పి ఒప్పుకుంటే ఆయన వారిని క్షమిస్తాడు. వారు క్షమించబడి పోతారు. సో అది యాకోబు చెప్తున్నాడు అని రోమన్ క్యాథలిక్స్ ప్రపంచవ్యాప్తంగా గత అనేక సంవత్సరాలుగా ఈ యొక్క ఆచరణను తీసుకుని వచ్చారు. కానీ రిఫార్మర్ మార్టిన్ లూథర్ రోమన్ క్యాథలిక్ బైబిల్ కాలేజ్లో థియలాజికల్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి ఆయన ఎప్పుడైతే ఇది వాక్యము కాదు, ఇది మానవుని యొక్క ఒక అక్రమమైనటువంటి విధానం అని తెలుసుకున్నాడో ఆయన దీన్ని కొట్టిపారేశాడు. అండ్ ఆయన అంటాడు, బైబిల్లో యాకోబు ఈ విషయాన్ని చెప్పలేదు, వీరు చెప్పంది తీసుకుని వచ్చి మనతో చేయిస్తున్నారు. సో దాన్ని మనం చేయకూడదు. కానీ రోమన్ క్యాథలిక్స్ ఇప్పటికీ చేయిస్తారు. నీవు ఒక దేశానికి చక్రవర్తివైనా అక్కడికి వచ్చి ప్రీస్ట్ ముందు కన్ఫెషనల్ బూత్లో కన్ఫెస్ చేయాల్సిందే. నీవు పోపు అయినా కూడా నీవు అక్కడికి వచ్చి కన్ఫెస్ చేయాల్సిందే. ఎందుకు ఆ విధానం పెట్టారు అంటే, మీరు చరిత్రలో చూస్తే ఒక విషయం అర్థమైపోతుంది. ప్రతి వారము లేక ప్రతి మాసము, మాసం రాకపోయినా సంవత్సరానికి తప్పకుండా ఒక్కసారైనా వచ్చి ఆ వ్యక్తి ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోకపోతే వాడికి రక్షణ లేదు, వాడు చచ్చిపోతే నరకానికి పోతాడు అన్న బోధ. సో వాళ్ళు వచ్చి వారి యొక్క పాపములను పూసగుచ్చినట్టు చెప్తుంటే యాజకుడికి అంతా తెలిసిపోతుంది. ఎవడైనా ఈయనకి వ్యతిరేకంగా ఉంటాడో చెప్పండి, నీ సంగతి ఏంటో నాకు నువ్వే చెప్పావు, నోరు ముయ్యి అంటాడు. ఇక ఎందుకంటే అందరి రహస్యాలు ఈయన గుప్పెట్లో ఉంటాయి కనుక అందరు ఈయన చేతుల్లో పప్పెట్లు అయిపోతారు. అట్లాగే రోమన్ క్యాథలిక్స్ చాలా మందిని అణిచేశారు. అది ఇక్కడ దేవుడి వాక్యం నేర్పే విషయము కాదు. యాకోబు దాని గురించి బొత్తిగా చెప్పలేదు. కానీ ఒప్పుకోమంటున్నాడు. ఎవరికి ఏ సమయంలో ఏ రకంగా ఒప్పుకోవాలో అది మనం ఇప్పుడు చూద్దాం. ఒకటి, ఒప్పుకోవడం అంటే కన్ఫెస్, అంటే టు సే ద సేమ్ థింగ్. ఏదైతే ఉందో దాన్ని అలాగే మనం పలకడం. పాము అంటే పాము అనాలి, పార అంటే పార అనాలి, స్పేడ్ని స్పేడ్ అనాలి, స్నేక్ని స్నేక్ అనాలి. స్నేక్ని స్పేడ్ అనొద్దు, స్పేడ్ని స్నేక్ అనొద్దు. అండ్ మనందరం కూడా వితౌట్ ఎక్స్పీరియన్స్, వితౌట్ ట్రైనింగ్ ఎక్స్పర్ట్స్ అన్నమాట. దీన్ని తెలుగులో అంటారు చూడండి, తిమ్మిని బమ్మిగా, బమ్మిని తిమ్మిగా చేయడంలో మనంత నైపుణ్యత కలిగినటువంటి వారు మరొకరు లేరు. సో కాల్ ఇట్ బై ఇట్స్ ట్రూ నేమ్ అని దేవుడు చెప్తున్నాడు. కన్ఫెస్ అన్న పదానికి అర్థం ఏంటంటే అదేంటో దాన్ని ఆ ప్రకారమే మీరు పిలవండి. సో మీ పాపములు అన్నాడు, దాని దగ్గరికి కూడా నేను వస్తాను. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి. మన గొప్ప విషయాలు మనము ఒప్పుకోవడంలో, చెప్పుకోవడంలో మనకి చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. మీరు పాస్ అయితే ప్రపంచమంతటికీ చెప్తారు. ఒకప్పుడైతే 30 ఏళ్ల క్రితం ఇంటర్నెట్ లేదు, 30 ఏళ్ల క్రితం సోషల్ మీడియా లేదు. అప్పుడు అందరి దగ్గరికి వచ్చి చెప్పేవాళ్ళు. టెలిఫోన్ కూడా ఉండేది కాదు, ల్యాండ్ లైన్ కూడా ఉండేది కాదు. కనుక వచ్చి బంధువులు ఇంటికి వచ్చి, మా బిడ్డ పాస్ అయ్యాడు తెలుసా, 10th మెరిట్లో పాస్ అయ్యాడు, ఊరికి వచ్చి చెప్పేవాళ్ళు. పెట్టాబేడా వేసుకొని స్వీట్లు పట్టుకొని వచ్చి బందర్లడ్లు పంచి, మా బిడ్డ పాస్ అయ్యాడు తెలుసా, ఊరంతా టామ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, పోస్ట్ పెడతారు. వీడికి నిజంగా పస ఉన్నా లేకపోయినా కూడా దాంట్లో పెట్టేస్తారు, నేనెంత గ్రేటో చూడండి. బట్ సేమ్ పీపుల్, వారు మిస్టేక్ చేసినప్పుడు, వారు తప్పు చేసినప్పుడు, వారు పాపం చేసినప్పుడు, వారు దేవుడికి మనిషికి వ్యతిరేకంగా హానికరమైనది ఏదైనా చేసినప్పుడు ఎందుకు ఒప్పుకోరు? ఎందుకు ఈ రకమైనటువంటి ఇంబ్యాలెన్స్ మనలో ఉంది? ఫ్రెడరిక్ ద గ్రేట్, ఈయన కూడా ఇంకొక ప్రపంచ ప్రముఖ చక్రవర్తి. ఆయన యుద్ధంలో ఓడిపోయినప్పుడు తన సెనెట్ అంటే వారందరూ కూడా ఆయన కింద ఉన్నటువంటి ఆయన యొక్క సభికులు, వారికి ఈయన జవాబుదారుడు కాదు
అయినా కూడా ఈయన ఏం చెప్పాడు, ఈ యుద్ధము ఓడిపోవడానికి గల ఏకైక కారణము నేను చేసినటువంటి తప్పిదమే. సో చక్రవర్తి అట్లా ఒప్పుకున్నప్పుడు ఆయన గురించి రాసినటువంటి వ్యక్తి గోల్డ్ స్మిత్ ఇట్లా రాస్తాడు, ఫ్రెడరిక్ ద గ్రేట్ ఎన్నో విజయాలు సాధించాడు, ఆయన జీవితంలో ఎన్నో యుద్ధాలు గెలిచాడు, కానీ నిజానికి ఆయన సాధించిన గొప్ప విజయం ఏంటంటే ఆయన ఎప్పుడైతే తప్పు ఒప్పుకొని దానికి నేనే బాధ్యుడిని బాధ్యత తీసుకున్నాడో అది ఫ్రెడరిక్ ద గ్రేట్ యొక్క గ్రేట్ విక్టరీ అన్నాడు. ఇంకో దేశం మీదకి పోయి వారిని జయించుట గొప్పది కాదు, నీకు మాట చాతుర్యం ఉన్నంత మాత్రాన 10 మంది మాటలు నీ ముందు పనికి రాకుండా వారిని పడగొట్టడం గొప్పది కాదు. నీవెప్పుడు గొప్పవాడు అవుతావంటే నీవు యథార్థంగా తప్పు చేస్తే నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నప్పుడు నీవు గొప్పవాడు. అది బిబ్లికల్గా యేసుక్రీస్తు ప్రభువులో మనకు కనబడేటువంటి సత్యం. కానీ మనం క్రిస్టియన్ అయిన తర్వాత కూడా మనం అది చేయడానికి ఇష్టపడకపోతే ఏదో ప్రాబ్లం ఉంది అనేది తప్పకుండా మరవకూడదు. ఇంగ్లీష్ వర్షన్స్ని మీరు చదివినప్పుడు 2 పదాలు మీకు అక్కడ కనబడతాయి. ముఖ్యంగా కొన్నిట్లో కన్ఫెస్ యువర్ సిన్స్ అని ఉంటుంది, కొన్నిట్లో కన్ఫెస్ యువర్ ఫాల్ట్స్ అని ఉంటుంది, కొన్నిట్లో కన్ఫెస్ యువర్ ట్రెస్పాసెస్ అని ఉంటుంది, రెండిట్లో కన్ఫెస్ యువర్ ఒఫెన్సెస్ అని కూడా ఉంది. కానీ గ్రీక్లో వాడబడినటువంటి పదం ఏంటంటే పరాప్టోమాటా. పరాప్టోమాటా అంటే కన్ఫెస్ యువర్ ఫాల్ట్స్, యువర్ ట్రెస్పాసెస్. ట్రెస్పాస్ అంటే మీరు ఈ దారిలో నడవాలి, కానీ మీరు ఎప్పుడైతే దారి తప్పుతారో అప్పుడు మీరు పాపములో పడ్డారు, పొరపాటు చేశారు. కొన్ని భూముల దగ్గర ట్రెస్పాసర్స్ విల్ బి పర్సిక్యూటెడ్ అని బోర్డులు ఉంటాయి చూడండి. ఇది నా స్థలము, దీంట్లో నీవు వచ్చి ఏదన్నా చేయబోతే నిన్ను శిక్షిస్తాం, అంటే నీవు దీంట్లోకి రావడానికి నీకు హక్కు అధికారము లేదు. దేవుడు కూడా చెప్పాడు, ఇది నా మార్గము, దీంట్లోనే నడవాలి, దీని నుండి తొలగిపోవడానికి నీకు హక్కు అధికారము లేదు. కానీ ఎప్పుడైతే ఆ మనిషి, ఆ స్త్రీ దేవుడి మార్గము నుండి పక్కకి తొలగిపోతారో, తప్పిపోతారో, వారు ఈ యొక్క పాపము చేస్తున్నారు. సో రియల్గా మీరు తీసుకుంటే కాంటెక్స్చువల్గా హమర్తియాస్ అనేటువంటిది సిన్స్ అని, పరప్టోమాటా అనేది ట్రెస్పాసెస్ అని గ్రీక్లో మనకి కనబడుతుంది. కానీ 2 మీనింగ్ ఒకటే. ఒకటి దేవుడు పెట్టినటువంటి ప్రమాణమును చేరకుండుట, ఇంకొకటి దేవుడి మార్గములో నుండి పక్కకి తొలగిపోవుట. ఈ రెండిటికి సంబంధం ఉంది కనుక మీరు ఏ ప్రకారము తీసుకున్నా దాంట్లో ఏమీ సమస్య లేదు. ఇప్పుడు ఎవరికి ఈ పాపములను ఒప్పుకోవాలి? ఒకనితోనొకడు అని చెప్పాడు, టు ఈచ్ అదర్, లేకపోతే వన్ అనదర్. ఇక్కడ మనకి జ్ఞానం అవసరము, అది కూడా నేను చెప్తాను. దానికన్నా ముందు ఒకటికి మాత్రం పక్కాగా దేవుడు చెప్పేశాడు, అదేంటంటే మీరు ఒకరితోనొకడు పాపం ఒప్పుకోవాలి. రోమన్ క్యాథలిక్లు పెట్టినటువంటి ఆ యొక్క చర్చ్ ఫాదర్ దగ్గరికి, ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళి ఒప్పుకోని అవసరము లేదు. అయితే 2 ఎక్స్ట్రీమ్స్ మనకు కనబడతాయి. రోమన్ క్యాథలిక్ వారు ఏం చేశారంటే ఈ వచనం తీసుకొని కన్ఫెషనల్ బూత్ని వారు క్రియేట్ చేసి దాంట్లో మనిషిని కూర్చోబెట్టి అందరూ వచ్చి ఆయన దగ్గర పాపాలు ఒప్పుకునేటట్టు చేసేసారు. మన క్రిస్టియన్స్ ఏం చేశారంటే యేసు నా పాపము క్షమించాడు, యేసు రక్తంలో నేను కడుగబడ్డాను, ఒక్కసారి క్షమించబడితే ఇక నేను ఎప్పుడు పాప క్షమాపణ కోరుకోని అవసరం లేదు అని స్క్రిప్చర్ని ట్విస్ట్ చేసి ఇప్పుడున్నటువంటి ఇల్లాజికల్, అన్బిబ్లికల్, స్పిరిట్లెస్, క్రైస్ట్లెస్ కొంతమంది సెలబ్రిటీ ప్రీచర్లు దాన్ని ఇంకా ట్విస్ట్ చేసేసి ఏం చేశారంటే వన్స్ ఫర్ గివెన్ ఆల్వేస్ ఫర్ గివెన్ అనేసారు. కానీ అది బైబిల్లో ఉన్న టీచింగ్ కాదు. బైబిల్లో మీరు చూస్తే 7 సంఘాలకి యేసుప్రభు ప్రకటన గ్రంథంలో చెప్పాడు, రిపెంట్ రిపెంట్ రిపెంట్. ఎవరికి రిపెంట్ అంటారు? పశ్చాత్తాపడం అంటారు, మారుమనసు పొందమంటారు. తప్పు చేసినోడు బుద్ధి తెచ్చుకొని బ్రతుకు మార్చుకునేటట్టు వారికి చెప్తారు. సో మన యొక్క ఎక్స్ట్రీమిటీ ఏంటంటే మనము ఎవరి దగ్గర ఒప్పుకోని అవసరం లేదు. సో దేవుడి దగ్గర మనము రెగ్యులర్గా మన పాపములు ఒప్పుకోని అవసరం లేదు అనుకునేవారు ఉన్నారు. నేను ఈ వ్యక్తికి ఆ వ్యక్తికి వ్యతిరేకంగా పాపం చేసి వారిని ఆయాసపరిస్తే, అవమానపరిస్తే, అన్యాయము చేస్తే వారి దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ కోరి పాపం ఒప్పుకొని విడిచిపెట్టాల్సిన అవసరం లేదనుకున్నారు. నేను సంఘానికి వ్యతిరేకంగా పాపం చేస్తే, హాని కలిగిస్తే సంఘము ఎదుట నేను ఒప్పుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఈ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు. సో ఈ 2 మంచిది కాదు. బిబ్లికల్ బ్యాలెన్స్ ఏంటో అది ఇక్కడ మనం చూస్తున్నాం. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి. ఓల్డ్ భక్తులు అనేవారు కన్ఫెషన్ ఈజ్ ద వామిట్ ఆఫ్ ద సోల్ అని. వాంతులు వస్తాయి చూడండి, మనందరికీ ఏదో ఒక టైంలో అజీర్తి అయితే, అనారోగ్యం వస్తే వాంతి వస్తుంది. మనం ఏం చేస్తామంటే వాంతిని రానివ్వం, ఆపే ప్రయత్నం చేస్తాం. ఇట్లా చెవులు మూసి ఇంకేదో నీళ్లు తాగి. బెస్ట్ థింగ్ ఏంటంటే వామిట్ వచ్చినప్పుడు, సెన్సేషన్ వచ్చినప్పుడు దాన్ని బయటికి రానివ్వండి. ఎందుకంటే లోపల ఉన్న ఇన్ఫెక్షన్, లోపల ఉన్నటువంటి టాక్సిసిటీ బయటకు వచ్చేస్తుంది, మీరు ఫ్రీ అయిపోతారు. కానీ మనము ఈ యొక్క కన్ఫెషన్ చేయకుండా
మనలోనే, మన ఆత్మలోనే వాంతిని వారాలు, మాసాలు, సంవత్సరాలు పెడతాం. అది మురుగుతూ ఉంటుంది, పెడతాం, మురుగుతూ ఉంటుంది. అండ్ మనకి చాలా అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. సో చర్చ్ ఒక దైవికమైనటువంటి కుటుంబం, గాడ్స్ ఫ్యామిలీ కనుక, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్ కనుక ట్రాన్స్పరెన్సీ ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడు. మీరు ఒకరితో ఇంకొకరు మసులుకుంటున్నప్పుడు, అనుబంధంలో ఉన్నప్పుడు, ఎప్పుడైనా మీ మధ్యలో ఏదైనా సమస్య మీ వలన వీరికి, వీరి వలన మీకు కలిగితే, ఆ పొరపాటు, ఆ పాపము, ఆ యొక్క తప్పిదమును మీరు ఒప్పుకోండి. ఒకరి కొరకు ఒకరు క్షమించుకోండి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకోండి, ఒకరిని ఒకరు బలపరచుకోండి, ఒకరితో ఒకరు తారతమ్య భేదాలు లేకుండా ఉండండి, మీరు ఐక్యపడి ఉండండి అని దేవుడు నేర్పిస్తున్నాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో చాలా వచనాలు ఉన్నాయి, టైం సరిపోదు, నేను 2 మీకు చదివి వినిపిస్తాను. యూదులందరికీ కూడా వారు పాపము చేసినప్పుడు దేవుడికి వ్యతిరేకంగా చేస్తే ఒప్పుకోవాలి, ఇతరులకు వ్యతిరేకంగా చేస్తే ఒప్పుకోవాలి. కీర్తనకారుడు దావీదు అంటాడు 32వ కీర్తన 5వ వచనంలో, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. దేవుని హృదయానుసారుడైనటువంటి మనిషి, ఆయన తరతరములో దేవుడి యొక్క సంకల్పం అంతటిని నెరవేర్చాడు. అంత గొప్ప వ్యక్తి దేవుడి ఎదుట దేవుడికి వ్యతిరేకంగా చేసిన దోషమును, పాపమును, అతిక్రమములను, పాపదోషమును ఎట్లా ఒప్పేసుకున్నాడో చూడండి. సంఖ్యాకాండం అంటే నంబర్స్ చాప్టర్ 5 వర్సెస్ 6 and 7, 5-6 వచనాలు 5వ అధ్యాయంలో ఇట్లా రాయబడి ఉంది. పురుషుడు కానీ స్త్రీ కానీ యెహోవా మీద తిరుగుబడి మనుష్యులు చేయు పాపములలో దేనినైనను చేసి అపరాధులగునప్పుడు వారు తాము చేసిన పాపమును ఒప్పుకొనవలెను, మరియు వారు తమ అపరాధము వలని నష్టమును సరిగా నిచ్చుకొని దానిలో 5వ వంతు దానితో కలిపి ఎవనికి విరోధముగా ఆ అపరాధము చేసిరో వానికి ఇచ్చుకొనవలెను. సో ఎక్స్కి, వైకి, జెడ్కి విరోధంగా నువ్వు పాపం చేస్తే వారి దగ్గర క్షమాపణ కోరి వారికి యొక్క నష్టపరిహారాన్ని కూడా చెల్లించమని దేవుడు చెప్తున్నాడు. ఇండివిజువల్స్ అట్లా చేశారు, కమ్యూనిటీస్ అట్లా చేశారు. ఎందుకంటే ఈ యొక్క కన్ఫెషన్ అనేది ఇట్ ప్యూరిఫైస్ ద పర్సన్, ఇట్ ప్యూరిఫైస్ ద కమ్యూనిటీ, ఇట్ ప్యూరిఫైస్ ద చర్చ్. నా ఇప్పుడు 3 విషయాలు, 3 బైబిల్ ఏదైతే నేర్పిస్తుందో ఒక్కొక్క మాటలో నేను చెప్తాను. దేవుడికి వ్యతిరేకంగా మనం చేసినటువంటి ప్రతి పాపమును కేవలము దేవుడి దగ్గరే ఒప్పుకోవాలి. జాగ్రత్తగా వినండి. మాకు ఈ మధ్య ఒక మంచి విద్యా సంస్థలో చదువుకునేటువంటి యువకుడు మరి ఫస్ట్ మెయిల్ పంపాడు, తర్వాత నా నంబర్ తీసుకుని ఫోన్ చేశాడు. అండ్ అతని యొక్క సమస్య ఏంటంటే, నేను చిన్నప్పుడు వీళ్ళని ఇట్లా అన్నాను, వాళ్ళ అడ్రస్ తెలియదు, వాళ్ళని వెతుకుతున్నాను, వాళ్ళ దగ్గరికి పోయి ఆ పాపం ఒప్పుకుంటాను, నేను నా ఫ్రెండ్ని చంపుదాం అనుకున్నాను, ఇప్పుడు పోయి నేను చంపుదాం అనుకున్నాను, ఆ టైంలో నన్ను క్షమించని అడుగుతాను, నేను ఈ అమ్మాయి గురించి చెడుగా ఆలోచించాను, ఆ అమ్మాయి దగ్గరికి పోయి నేను నీ గురించి చెడుగా ఆలోచించానని చెప్తాను అంటే నేను అన్నాను, ఉన్న జుట్టు అంతా పోయింది, ఇంకా పీక్కోవడానికి ఏమీ లేదు. ఇవన్నీ చేయమని దేవుడు చెప్పలేదురా నాయన. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, నువ్వు పోయి అట్లాంటి పాపములు విఘ్నత లేకుండా, వివేకము లేకుండా ఒప్పుకుంటే ఎంతోమంది కొంపలు కూల్చేస్తావు నువ్వు. సో దేవుడు ఏమంటున్నాడు, రహస్య పాపములు అంటే, రహస్య పాపం అంటే ఏంటి? నేను ఎక్స్ గురించి, వై గురించి, జెడ్ గురించి, జీ గురించి ఏదేదో అనుకున్నాను, కోప్పడ్డాను, ద్వేషించాను, కామించాను, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. వారికి తెలియదు, దే ఆర్ టోటలీ ఇగ్నరెంట్, బట్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. దేవుడి ఎదుట అది నాకు దేవుడికి తెలుసు, అది రహస్య పాపం. ఎందుకంటే రహస్యంగా చేశాను కనుక ఆ పాపములన్నీ దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. వీళ్ళ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి పోయి ఒప్పుకుంటే చెప్పులతో కొడతారు, జైల్లో పెడతారు. సో ఇక్కడ మనకి డిసర్న్మెంట్ అవసరం. సీక్రెట్ కన్ఫెషన్ ఫర్ ఆల్ సీక్రెట్ సిన్స్, అది దేవుడికి. ఒక వచనం 90వ కీర్తన 8వ వచనం, మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. సో దేవుడి ఎదుట మన ప్రతి దిన దోషము అట్లా పోగవుతూ ఉంటుంది. ఈరోజు 28th July 2024, ఈరోజు రాత్రి 12 AM అయ్యేసరికి మనం 25 పాపాలు చేసామనుకోండి, ఒప్పుకోలేదనుకోండి, ఆ దోషములు, ఈ దినపు మన దోషములన్నీ కూడా దేవుని ఎదుట పోగై లిస్ట్ ఇట్లా ఉంటుందన్నమాట. డిలీట్ చేయడు ఆయన. కన్ఫెస్ చేసినప్పుడు, ఫర్గివ్ చేసినప్పుడే డిలీట్ అవుతాయి అవి. ఈరోజు ఒప్పుకోకుండా రేపు పోతే కంటిన్యూ అవుతుంది లెడ్జర్, రేపటివి మళ్ళీ యాడ్ అవుతుంది. అండ్ దేవుడికి లోకంలో ఉన్నటువంటి వారి పాపదోషములు ఏంటో తెలుసుకోవడానికి పెద్ద టైం పట్టదు, ఎందుకంటే ఆయన టైంకి అవతల ఉంటాడు.
అంటే ఆయన ఏమంటున్నాడు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. సో దేవుడికి అన్ని కనబడుతున్నాయి కనుక దేవుడి దగ్గర సిన్సియర్గా దీన్ని మళ్ళా రిపీట్ చెయ్యను అనే ఉద్దేశము, తీర్మానముతో మనం ఒప్పుకుని వాటి విషయంలో క్షమాపణ కోరుకొని క్షమించబడి శుద్ధి చేయబడాలి. అది ఫస్ట్. రెండవది ప్రైవేట్ కన్ఫెషన్ అంటారు. ప్రైవేట్ కన్ఫెషన్ అంటే ఇప్పుడు ఇద్దరికి తగాదా అయిందనుకుందాం, ఇద్దరు మాట అనుకున్నారు, లేకపోతే ఇద్దరు ఒక వ్యవహారంలో ఒకరితో ఒకరు అపార్థానికి గురైపోయారు, ఆయాసపడిపోయారు. సో ఇది వారిద్దరి మధ్యలోనే, ఇది ఇతరులకి మనం చెప్పనవసరం లేదు. ఈ వ్యక్తి దగ్గరికి పోయి నా వల్ల తప్పయింది, నన్ను క్షమించు, అండ్ ఈ వ్యక్తి దగ్గరికి వచ్చి నేను తొందరపడిపోయాను, నీకు అన్యాయం చేశాను, నన్ను క్షమించు, ఇదిగో నీ వస్తువు నీకు ఇచ్చేస్తున్నాను, నీ సొమ్ము నీకు ఇచ్చేస్తున్నానని వాళ్ళిద్దరూ ప్రైవేట్గా ఆ యొక్క పాపమును ఒప్పుకొని క్షమాపణ చేసుకొని సరి చేసుకొని సంధి చేయబడాలి. మూడవది ఏంటంటే పబ్లిక్ కన్ఫెషన్. పబ్లిక్ కన్ఫెషన్ అంటే అందరికీ నేను అన్యాయం చేస్తే, ఒక సమాజానికి నేను అన్యాయం చేస్తే, ఒక సంఘానికి నేను అన్యాయం చేస్తే, అప్పుడు అందరికీ నేను దాన్ని బాహాటంగా చెప్పాలి. నేను బాహాటంగా పాపము చేశాను కనుక అది వారందరినీ గాయపరిచింది, వారందరికీ అవమానం తెచ్చింది, వారందరినీ అది దిగజార్చింది కనుక వారందరికీ నేను చెప్పాలి. సో ఇది యూజువల్లీ కాంగ్రిగేషన్స్లో, చర్చెస్లో ఎవరైనా అట్లా డెలిబరేట్ సిన్లో దొరికి బయటపడినప్పుడు వారు వచ్చి ఒప్పుకుంటారనమాట, నేను మీకు తెలియకుండా సంఘానికి ద్రోహము చేశాను, ఈ రకముగా నేను పాపము చేశాను. ఫర్ ఎగ్జాంపుల్, అతడు దొంగతనం చేసే దొంగగా రోజంతా దొంగతనం చేసి సండే చర్చ్కి వచ్చి దొరలాగా మన ముందు పోజు పెట్టి పోతూ ఉంటే మాత్రం దొరికినప్పుడు జైలుకు పోయే ముందు చర్చ్కి వచ్చి ఒప్పుకుంటాడనమాట, నేను అసలు దొంగని, మీ ముందు నేను దొరలాగా ఇది చేశాను, ఇది నా సంగతి అని వాట్ ఎవర్ సిన్ ఇట్ ఈస్ అతడు ఒప్పుకొని విడిచిపెడతాడు. ఇది ఆ యొక్క బాడీకి హీలింగ్ కొరకు అవసరం. సో బాడీ హీలింగ్, క్రైస్ట్ యొక్క బాడీ చర్చ్, దాంట్లో ఇది జరుగుతుంటేనే స్వస్థత, దాంట్లో ఇది జరుగుతుంటేనే ఆరోగ్యం, దాంట్లో ఇది జరుగుతుంటేనే క్షేమం, దాంట్లో ఇది జరుగుతుంటేనే దేవుడి కార్యం అనేది పెరుగుతుంది. మొరావియన్ అనేటువంటి ఒక గ్రూప్ ఉండేవారు, వారు చాలా ఎక్కువగా దేవుడి కొరకు వాడబడ్డారు అండ్ వారు చాలా తీక్షణమైనటువంటి విశ్వాసులు. అండ్ ఈ యొక్క మొరావియన్స్ ఎవరు చేయని సాహసం చేశారు. వారు ఆ సమయంలో వేరు దేశాలకి వారిని వారు అమ్మేసుకున్నారు. ఇద్దరు మొరావియన్ భక్తులు ఒక లెపర్స్ కాలనీలోనికి వెళ్ళారు, కుష్ఠరోగుల మధ్యలోనికి వెళ్ళారు. ఎవరైనా ఆ టైంలో కుష్ఠరోగుల దగ్గరికి వెళ్తే మళ్ళా తిరిగి ఆరోగ్యం గల వారి మధ్యలోనికి రారు. వీరు కూడా కుష్టు తెచ్చుకొని కుష్ఠోళ్లతో చచ్చిపోతారు. సో వీళ్ళిద్దరు యవనస్తులు వారి మధ్యకి వెళ్ళారు, ఎందుకంటే వారికి సువార్త చెప్పాలి. వెస్టిండీస్లో బానిసల మధ్యలోనికి వీరు వెళ్ళి సువార్త చెప్పడానికి ఇద్దరు బానిసలుగా అమ్మేసుకొని అక్కడికి పోయి వారి జీవితం అంతా, భవిష్యత్ అంతా కూడా వారు దేవుడి కోసం ఖర్చు పెట్టారు. అట్లాంటి గ్రేట్ హీరోస్ ఆఫ్ ఫెయిత్ మొరావియన్స్ అనమాట. సో ఆ మొరావియన్స్కి ఒక ప్రాక్టీస్ ఉండేది. ప్రతి వారం వారు ఎవరితో ఏ రకముగా తప్పుదము చేసినా వారు కలుసుకున్నప్పుడు ఒప్పుకునేవారు. మెథడిస్ట్ మూమెంట్కి పితామహుడు జాన్ వెస్లీ ఈ ప్రాక్టీస్ని తీసుకున్నాడు. ఆయన మెథడిజం అనేది అంటే మెథడిస్ట్ చర్చ్ని ప్రారంభించినప్పుడు వారానికి 2 లేక 3 సార్లు ఆయన యొక్క సభ్యులందరూ కూడా కలుసుకున్నప్పుడు వారు నిశ్చితంగా పరీక్ష చేసి ఒకరికి ఒకరు తమ తప్పులను, పాపములను ఒప్పుకొని వాటిని సరిచేసుకునేవారు. వారి యొక్క అకౌంట్ ఎప్పుడు చిన్నదిగా ఉండేది. అట్లా వారు చేశారు. కానీ ఇప్పుడు అది మరుగున పడిపోయింది. ఇప్పుడు మేము చెప్పినా కూడా, నేను బోధ చేసినా కూడా మీలో ఎంతమంది పని చేస్తారో నాకు తెలియదు. ఎందుకంటే ఈ పాటికి నేను చాలా బోధలు చేశాను, చాలా బోధలకి మీరు ఇంకా పాటించినట్లు నాకు కనబడక బాధలు పడుతున్నాను. డిఎల్ మూడీ, గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఎందుకంటే హీ వాజ్ అ వెరీ హంబుల్ మ్యాన్, ఓపెన్ ట్రాన్స్పరెంట్ పర్సన్. ఒకరోజు ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఆయన 2 కుమారులు, ఒక అబ్బాయి పేరు పాల్, ఇంకొక అబ్బాయి పేరు విల్. మూడీ ఇంగ్లాండ్కి వచ్చినప్పుడు అక్కడ చక్కని ఇంగ్లీష్ వాళ్ళ తోటలు చూశాడు. సో ఆయన ఇంట్లో మ్యాసచ్యూసెట్స్, అమెరికాలో ఆయన ఇంటి చుట్టూ పెరట్లో కూడా అట్లాంటి తోట వేసుకుందామని చక్కగా గడ్డి తెచ్చి అంతా పెట్టి అన్నీ ఆయన చేపించి ఇంత బిజీ ఇవాంజలిస్ట్గా ఉండి కూడా పని చేసుకొని పోయి వచ్చేసరికి 2 పిల్లలు పాల్ అండ్ విల్ ఇద్దరు గుర్రాల్ని తీసుకొని వచ్చి వదిలేశారు. గుర్రాలు దాన్ని పూర్తిగా తొక్కి నాశనం చేశాయి. సో మూడీ రాగానే కోపపడి వారిని తిట్టేశాడు, గట్టిగా తిట్టేశాడు. వాళ్ళు గమ్మున వెళ్ళిపోయారు. రాత్రి వాళ్ళిద్దరు పోయి పడుకున్నప్పుడు మూడీ ఒక్కడు మెల్లగా లేచి పిల్లల గదిలోనికి వచ్చి 2 పిల్లల ముందు మోకరిల్లి 2 తలల మీద చేతులు పెట్టి, నా కుమారులారా పాల్ అండ్ విల్, ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించండి. యేసు ఇట్లా నేను ప్రవర్తించమని నాకు నేర్పలేదు, ఆయన చెయ్యొద్దన్నది నేను చేశాను,
దానికోసం నేను మిమ్మల్ని గద్దించాను, దుర్భాషలాడాను, నన్ను క్షమించండి అని తన చిన్న కుమారుల దగ్గర క్షమాపణ అడిగాడు. అందుకని మూడీ అయ్యాడు. తర్వాత ఒక మీటింగ్లో మూడీ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఒక యవనస్తుడు ఏదో అడిగేసరికి ఆయన మెసేజ్ మధ్యలో అతడు మాట్లాడినందుకు మూడీ దురుసుగా అతన్ని అందరి ఎదుట అవమానపరిచి కూర్చోబెట్టేశాడు. సో మూడీ మెసేజ్ ఇచ్చేశాడు. మెసేజ్ అయిపోతున్నప్పుడు మూడీ చివర్లో ప్రేయర్ చేయకముందు ఆపేసి ఏం చెప్పాడంటే, నేను ఒక తప్పును సరిదిద్దుకోవాలి. అదేంటంటే ఆ యవనస్తుడు స్టార్టింగ్లో నాకు అడ్డు చెప్పినప్పుడు మాట్లాడినప్పుడు నేను డిస్టర్బ్ అయ్యాను. అయితే నేను అతన్ని అవమానపరిచాను, అందరి ఎదుట అవమానపరిచాను కనుక నేను ఇప్పుడు అందరి ఎదుట అతన్ని నన్ను క్షమించమని అడుగుతున్నాను, దేవుణ్ణి అడుగుతున్నాను, అతన్ని అడుగుతున్నాను అని చెప్పేసి ఆయన దిగి అతని దగ్గరికి వచ్చి అతని చేతులు పట్టుకుని నన్ను దయతో క్షమించు, ఇంకొకసారి ఇట్లా చేయకుండా నీవు నా కొరకు ప్రార్థించు అని చెప్పి వచ్చి మీటింగ్ ముగించి ప్రేయరు బ్లెస్సింగ్ ఇచ్చి పోయాడు. ఎవ్రీ చర్చ్ మస్ట్ హ్యావ్ పీపుల్ లైక్ మూడీ. మనకి మూడులు ఎక్కువ, మనకు మూడితే కానీ మన మూడు సరవదు. సో మనకి దేవుడు బైబిల్లో నేర్పించడమే కాదు, సంఘ చరిత్రలో ఇట్లాంటి గొప్ప సత్యాలను బయలుపరచడమే కాదు, అంటే ఏం నేర్పిస్తున్నాడు, మనం ఏం నేర్చుకోవాలో అది మనకు ఆయన నేర్పిస్తున్నాడు. నాకు తెలుసు కన్ఫెషన్ అనేది అంత సులువైనటువంటి పని కాదు. అది మనము తగ్గించుకుంటే తప్ప జరగదు, అది మనం విరవబడితే తప్ప జరగదు, అది మనల్ని మనము దేవుడికి బేషరతుగా అప్పగించుకుంటే తప్ప జరగదు. అది మనకి క్షేమము, మన ఇతరులకి క్షేమము, కుటుంబం కావచ్చు, మరొకటి కావచ్చు, ముఖ్యంగా ఇక్కడ సంఘం. కంటిన్యూ. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. సో మీరు ఒకరితో ఒకరు పాపాలు ఒప్పుకోండి, తర్వాత స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. సో ఒప్పుకున్న తర్వాత ఏం చేయాలో కూడా చెప్తున్నాడు. ప్రే అంటున్నాడు, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి. సో ఇద్దరు లేక ముగ్గురు లేక నలుగురు ఎవరైతే ఉన్నారో వారు వారి పాపాలు ఒప్పేసుకున్న తర్వాత, వారు శుద్ధులైన తర్వాత వారు ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి. అది దేవుని యొక్క చిత్తం. సో ఎట్లా చేయొచ్చు అంటే, ఇప్పుడు నేను ఎక్స్కి వ్యతిరేకంగా పాపం చేశాను, నేను ఎక్స్ దగ్గరికి వచ్చి నా పాపం ఒప్పుకున్నప్పుడు ఎక్స్ నన్ను క్షమించేశాడు, మేమిద్దరం శుద్ధులమయ్యాం. అప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను ఎక్స్ కొరకు, దేవా ఈ ఎక్స్ నన్ను ఎట్లా క్షమించాడో అందరినీ అట్లాగే క్షమించినట్లు ఈయనకు ఆయన యొక్క హృదయాన్ని విశాలపరచుము, ఈయన ఎవరి పాపములను క్షమించకుండా ఉండకుండానట్లు ఆత్మీయునిగా అలాగే ఉంచమని నేను ప్రార్థన చేయాలి. అండ్ ఎక్స్ నా కోసం ఎట్లా ప్రార్థన చేస్తాడు, ఈ యొక్క వ్యక్తి నాకు వ్యతిరేకంగా చేసిన పాపం మరలా ఇతరులకి వ్యతిరేకంగా చేయకుండానట్లు ఇతనికి నీ కృప అనుగ్రహము దయచేయము అని ప్రార్థన చేస్తే అది అంత శ్రేష్టంగా ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా మన క్రిస్టియన్ చర్చ్కి ఫారిన్ థింగ్స్ అన్నమాట. మన క్రైస్తవ సంఘాలకి ఇవన్నీ కూడా బొత్తిగా మరి తెలియనటువంటి అంశములుగా ఉన్నాయి. అట్లా ఉండకూడదు. హీలింగ్, స్వస్థత గురించి చెప్పాడు. సో ఈ హీలింగ్ చాలా ముఖ్యము. శరీరానికి స్వస్థత రాకపోతే కొన్ని ఇబ్బందులు, కొన్ని అసౌకర్యాలు. కానీ ఆత్మకు స్వస్థత రాకపోతే, వ్యక్తికి స్వస్థత రాకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి. ప్రతిదీ కూడా ఇబ్బందే. కోర్లో, ఆ వ్యక్తి యొక్క కేంద్రములో అతడు సరైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండకపోతే, అంటే హెల్దీ థింకింగ్ ఉండకపోతే, సౌండ్ మైండ్ ఉండకపోతే, సౌండ్నెస్ ఆఫ్ ద స్పిరిట్ ఉండకపోతే అతడు అన్నిటినీ పాడు చేస్తాడు, అందరినీ పాడు చేస్తాడు. కొంతమంది ఎట్లా ఉంటారంటే, వారు చెడ్డమే కాదు, వారి చుట్టూ ఉన్నటువంటి వారిని చెడగొడతారు, వారి కుటుంబాన్ని చెడగొడతారు, బంధువర్గాన్ని చెడగొడతారు, ఇరుగు పొరుగుని చెడగొడతారు, కార్యాలయంలో ఉన్నవారిని చెడగొడతారు, చర్చిలో ఉన్నవారిని చెడగొడతారు. వారి యొక్క చెడు ఇన్ఫ్లుయెన్స్ ఎంత దూరం పోతుందో సునామీ వచ్చినప్పుడు మనకి తెలుస్తుంది. డియాట్రిక్ బాన్హాఫర్, ఆయన నాట్జీలకి వ్యతిరేకంగా ముఖ్యంగా హిట్లర్ని చంపుదాం అనుకున్నటువంటి ఒక జర్మన్ పాస్టర్. సో డియాట్రిక్ బాన్హాఫర్ ఆ యొక్క ప్రయత్నంలో విఫలమైపోయాడు. ఆయన్ని సెకండ్ వరల్డ్ వార్లో నాట్జీ జర్మన్లు, ముఖ్యంగా హిట్లర్ అతన్ని బంధించి పెట్టక మునుపు అతడు ఏం చేసేవాడంటే అండర్ గ్రౌండ్లో ఒక సెమినరీ నడిపించేవాడు. పోమెరానియా అనే ప్లేస్లో, భూమి కింద భూగర్భంలో 25 మంది బైబిల్ విద్యార్థులకి ఈయన ఒక బైబిల్ వేదాంత కళాశాలను నడిపించేవాడు. వారితో ఆయన దాంట్లోనే కిందే ఉండేవాడు. 25 పీపుల్తో డియాట్రిక్ బాన్హాఫర్ ఉండేవాడు. సో కలిసి బ్రతికారు కనుక ఆ టైంలో ఆయన లైఫ్ టుగెదర్ అనే క్లాసిక్ క్రిస్టియన్ బుక్ని రాశాడు. అది ప్రతి క్రైస్తవుడు చదివితే క్షేమం. లైఫ్ టుగెదర్, క్రైస్తవులు ఎట్లా కలిసి బ్రతకాలి. దాంట్లో ఫైనల్ చాప్టర్లో కమ్యూనియన్ అండ్ కన్ఫెషన్ అన్న దాని మీద ఇది రాస్తాడు.
అంటే మనకి కమ్యూనియన్ ఉండాలి, అంటే మనకు సహవాసం ఉండాలి, అంటే మనలో కన్ఫెషన్ ఉండాలి. ఒకరితో ఒకరం ఒప్పుకుంటేనే ఒకరిని ఒకరం అంగీకరించుకుంటాం, అన్యోన్య సహవాసంలో మనం ఉండగలుగుతాం. అంటే ఇది మ్యూచువల్ కన్ఫెషన్, పరస్పరము ఒప్పుకునేటువంటి అంశముగా ఉండాలి. సో అక్కడ ఆయన చెప్పినటువంటి ఒక కీలకమైన మాట నేను మీకు చెప్తాను. ఆయన ఏం చెప్తున్నాడు? మీరు పాపము ఒప్పుకోకపోతే పాపము మిమ్మును ఏకాకిగా చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరికి వ్యతిరేకంగా పాపం చేశారో వారి దగ్గరికి పోయి మీరు పాపం ఒప్పుకోకపోతే మిమ్మల్ని పాపము వారికి దూరంగానే పెడుతుంది, మిమ్మల్ని ఐసోలేషన్లోనికి తీసుకెళ్తుంది, ఏకాకిగా చేస్తుంది. నరుడు ఒంటరిగా నుండి దేవుడి ఉద్దేశము చిత్తము కానే కాదు. నరుడు ఒక సోషల్ యానిమల్, సామాజిక వ్యక్తిగా జీవిగా బ్రతుకుటకు దేవుడు నరుణ్ణి చేశాడు. కనుక వారు కలిసి ఉండాలంటే ఈ యొక్క పాపం అనేది వారు పరిష్కరించుకోవాలి. సో ఆయన అంటాడు, పాపము క్రైస్తవులను ఒకరి నుండి ఒకరిని వేరు చేస్తుంది. ఎందుకంటే వారిలో హెల్లిష్ ఇండివిజువలిజంని తీసుకుని వస్తుంది. నరకానికి మాత్రమే ఉపయోగపడేటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యక్తిగా నేను ఉండాలి, లేకపోతే అటానమీ, నాకు ఎవరితో సంబంధం లేదు, నేను ఎవరిని పట్టించుకోను, నేను ఎవరిని లెక్క చేయను, ఎవడు నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా పర్వాలేదు అని కొంతమంది క్రిస్టియన్స్ ఉంటారు చూడండి. వాళ్ళు రియల్ క్రిస్టియన్స్ గారు, నేమ్సే క్రిస్టియన్స్, నామినల్ అండ్ ప్యూట్రిడ్ క్రిస్టియన్స్ ఇన్ ద చర్చ్. వారు అటానమీని కోరుతారు. కానీ ఆయన ఏమంటున్నాడు వినండి. బాన్హాఫర్ అంటాడు, అదే మీరు మోసపోయేటువంటి విషయం. పాపము మిమ్మల్ని ఒంటరిగా దొరకబుచ్చుకుంటుంది, అది మీకు బలము లేకుండా చేస్తోంది, మీకు బలగము లేకుండా చేస్తోంది, అది మిమ్మల్ని మీ సమాజం నుండి వేరుగా తీసుకుపోతోంది. అండ్ మీరు సులువుగా దాని చేత నాశనం అయిపోతారు. నాతో 10 మంది ఉంటే నాకు సంరక్షణ, నేను ఒంటరినైతే నన్ను ఎవడైనా ఈజీగా దెబ్బతీయొచ్చు. అండ్ ఇది క్రిస్టియన్ చర్చ్ తెలుసుకోకపోవడం ఎంత దౌర్భాగ్యం. ఈ రోజున మన క్రైస్తవ సంఘాల్లో వాక్యం ఇంత శ్రేష్టమైనటువంటి లోతైన వాక్యం ఉంటే దీన్ని చెప్పకుండా ఎంతసేపు కానీ మాటలు, లేకపోతే ఏమీ పనికిరానటువంటి చెత్త మాటలు మాట్లాడి మనుషులు మోసపోవడం అనేది చాలా దౌర్భాగ్యం. సో ఆయన అంటాడు, నీవు చేసినటువంటి తప్పు బ్రదర్కి వ్యతిరేకంగా అయితే పోయి క్షమాపణ అడుగు, సిస్టర్కి వ్యతిరేకంగా అయితే క్షమాపణ అడుగు, ఆ వేషధారణ నుండి బయటపడిపో. దేవుడి కృప నీకు వారికి ఫ్రీగా ఫ్లో అయ్యేటట్టు అవకాశం ఇవ్వు. అండ్ కన్ఫెషన్లో హెల్దీ హ్యూమిలియేషన్ ఉంది. అంటే నీవు వారి దగ్గరికి పోయి తగ్గింపుతో ఒప్పుకున్నప్పుడు నీవు మరి అవమానానికి గురైనట్టు నీకు అనిపిస్తుంది, కానీ అది ఆరోగ్యకరమైనటువంటిది. సో అట్లాంటిది మనకు అవసరం. ఎందుకంటే అది మనల్ని కోస్తుంది, అది మనల్ని కత్తిరిస్తుంది, అది మనలో ఉన్నటువంటి గర్వమంతటిని కూడా పేల్చి పారేస్తుంది, అది మనకు క్షేమాన్ని కలిగిస్తుంది, మనము విడుదలవ్వడానికి సహాయపడుతుంది. సో అది చేసి చూడండి, యు విల్ బీ ఎ ఫ్రీ పర్సన్. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. తర్వాత యాకోబు రాసుకుంటూ పోతున్నాడు. ఇక ఈ మిగతా వచనాలు నేను అంత ఇప్పుడు చెప్పను. సో నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. సో ఇట్లా పాపములు ఒకరితో ఒకడు ఒప్పేసుకున్నప్పుడు వీరందరూ కూడా యేసుక్రీస్తు యొక్క శిలువ కార్యము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారు. వీరందరూ కూడా జస్టిఫైడ్ పీపుల్ బిఫోర్ గాడ్, దేవుడి ఎదుట నీతిమంతులుగా ఉన్నారు. అండ్ ఇప్పుడు ఒకరితో ఒకరు పాపాలు ఒప్పేసుకున్నారు కనుక, పాపపు స్థితిలో లేరు కనుక, మరలా క్షమించబడి శుద్ధి చేయబడి నీతితో నడుస్తున్నారు కనుక వీరి ప్రార్థన చాలా బలము గలదై ఉంటుంది. ఎందుకంటే వీరు విజ్ఞాపన చేసినప్పుడు మనపూర్వకంగా చేస్తారు అండ్ బలముగా చేస్తారు. కీర్తన 66:18 ఒక మాట ఉంది, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. సో మన హృదయంలో పాపము లక్ష్యము చేయబడకూడదు. మన జీవితంలో పాపానికి తావివ్వకుండా నీతిమంతులముగా మనము ప్రార్థన చేస్తే అది చాలా బలమైనది అండ్ జవాబులను తీసుకుని వస్తుంది. క్రిస్టియన్స్కి ఉన్నటువంటి ఇంకొక ఆలోచన, అంటే అది అన్బిబ్లికల్ అనను, కానీ అన్ఇంపార్టెంట్ అంటాను. మనం ఏమనుకుంటామంటే ఎంత ఎక్కువ మంది ప్రార్థన చేస్తే అంత ఎక్కువ పవర్ దేవుడు ఇస్తాడు. దేవుడు అట్లా చెప్పట్లేదు. నీతిమంతుడు ఒక్కడు ప్రార్థన చేసి అతని ప్రార్థనకి దేవుడిచ్చే జవాబు 1000 మంది నీతి లేనటువంటి సోకాల్డ్ క్రైస్తవులు ప్రార్థన చేసే మీటింగ్లో కూడా దేవుడు ఇవ్వడు. ఆయన ఏమంటున్నాడు? ఒక్కడు చాలు అంటున్నాడు. అహాబు అండ్ యెజబెల్ యొక్క దేశం అంతటిని కూడా వారికి వ్యతిరేకంగా దేవుడి యొక్క తీర్పులోనికి తీసుకురావడానికి ఎన్ని వేల మంది నీతిమంతులు ప్రార్థన చేశారు? ఎన్ని వేల మంది ప్రార్థన చేశారు?
ఒక్కడు ఏలియా, ఒక్కడొక దేశాన్ని మోకాళ్ళ మీదకి తెచ్చాడు. 3.5 ఏళ్ళు ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం మూయబడింది, ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం తెరవబడింది. 1 man ఈజ్ ఎనఫ్ టు చేంజ్ ఇండియా, బట్ దట్ మ్యాన్ షుడ్ బి రైచియస్. అది లేకే మన దేశం ఇంకా ఇట్లా ఉంది. విలియం లీ అనేటువంటి భక్తుడు ఇట్లా అంటాడు, అందుకనే ప్రార్థనలు చేసేటువంటి వారికి కోట్ చేస్తున్నాను, మన ప్రార్థనల యొక్క అంక గణితము కాదు, అవి ఎన్ని ఉన్నాయి అన్నది ముఖ్యం కాదు, అరిథమెటిక్ అంటాడు. లేదా మన ప్రార్థనల వాక్చాతుర్యం కాదు, అవి ఎంత అనర్గళంగా ఉన్నాయి అన్నది కాదు. లేదా మన ప్రార్థనల రేఖ గణితం అంటే జియోమెట్రీ కాదు, అది ఎంత పొడవైనవి అని కాదు. లేక మన ప్రార్థనల్లో ఉన్న సంగీతం, లేక మన స్వరంలో ఉన్న మాధుర్యం, లేక మన ప్రార్థనలో మనం వాడే తర్కము కాదు, అవి ఎంత చక్కగా వాదించగలుగుతున్నాయి అన్నది. మన ప్రార్థనల పద్ధతి అండ్ మనం ఎంత క్రమ పద్ధతిలో చేసినా కూడా అవి కాదు జవాబులు రాబట్టేది. దేవుడు పట్టించుకునేది ఆత్మ యొక్క ఆసక్తితో నీతిమంతుడు ప్రార్థన చేసినప్పుడు. సో ఆత్మ యొక్క ఆసక్తితో నీతిమంతుడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి తిరుగు ఉండదు. బహుబలము గలదై అని ఇక్కడ యాకోబు రాశాడు. సో ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. ఆ ఎనర్జీ లోకాన్ని ఎంతగా మార్చగలదో చరిత్ర చూస్తే మీకు అర్థమవుతుంది. ముగింపులోనికి వచ్చేద్దాం. టెన్నిసన్ ఒక పోయం రాశాడు, లార్డ్ టెన్నిసన్. దాంట్లో ఫ్యూ వర్డ్స్ చక్కగా ప్రేయర్ గురించి మాట్లాడతాడు ఆయన. మోర్ థింగ్స్ ఆర్ రాట్ బై ప్రేయర్ దాన్ దిస్ వరల్డ్ డ్రీమ్స్ ఆఫ్, వేర్ ఫోర్ లెట్ దై వాయిస్ రైజ్ లైక్ ఎ ఫౌంటైన్ ఫర్ మీ నైట్ అండ్ డే. ఆయన చెప్తున్నాడు, ప్రార్థన ద్వారా అనేక విషయాలు సాధించవచ్చు ఈ లోకము కలలు కొనేదానికన్నా ఎక్కువగా. కనుక ప్రతిదినము ఉదయము రాత్రి నా కొరకు నీ యొక్క ప్రార్థన ఒక ఊటగా ఉబ్బుకూర్చు ఉండనివ్వు. ఫర్ వాట్ ఆర్ మెన్ బెటర్ దెన్ షీప్ ఆర్ గోడ్స్ దట్ నరిష్ ఎ బ్లైండ్ లైఫ్ విద్ ఇన్ దేర్ బ్రెయిన్. సో మనుషులేపాటి వారు, గొర్రెల వంటి వారు, మేకల వంటి వారు, అండ్ వారి యొక్క బుర్రలో అంధత్వముతో కూడుకున్నటువంటి వారి జీవితాన్ని వారు పోషించుకుంటున్నారు. ఇఫ్ నోయింగ్ గాడ్ దే లిఫ్ట్ నాట్ హ్యాండ్స్ ఆఫ్ ప్రేయర్ బోత్ ఫర్ దెమ్సెల్వ్స్ అండ్ దోస్ హూ కాల్ దెమ్ ఫ్రెండ్. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత వారు ప్రార్థనలో వారి కొరకు, వారిని ఎవరైతే స్నేహితులు అంటారో వారి కొరకు చేతులెత్తి ప్రార్థించకపోతే, ఫర్ సో ద హోల్ రౌండ్ ఎర్త్ ఈజ్ ఎవ్రీవే బౌండ్ బై గోల్డ్ చైన్స్ అబౌట్ ద ఫీట్ ఆఫ్ గాడ్. ఈ యొక్క గుండ్రని లోకమంతా ఏ వైపు నుండి చూసినా కూడా దేవుని యొక్క పాదములకు బంగారు సంకెళ్లతో కట్టివేయబడింది. సో ప్రార్థన చేయమంటాడు. యూదులకు ఒక విశ్వాసం ఉండేది, మా ఇంటి చుట్టూ మేము పకడ్బందీగా రాతి గోడ కట్టుకునే దానికన్నా బలమైన గోడ ఏంటంటే ప్రార్థన గోడ. ప్రార్థన గోడ కడితే ఇనుప గోడ కన్నా బలమైనదిగా ఉంటుంది అని యూదులు విశ్వసించేవారు. ఇక ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. యాకోబు కొంతమంది ఓల్డ్ టెస్టమెంట్ పర్సనాలిటీస్ని మనకి పరిచయం చేస్తాడు. 2వ అధ్యాయంలో అబ్రహాము, 2వ అధ్యాయంలో రాహాబు, 5వ అధ్యాయంలో యోబు, 5వ అధ్యాయంలో ఏలియా. వీరందరినీ కూడా యాకోబు మనకి చూపిస్తాడు. వీళ్ళందరూ కూడా గొప్ప దైవ సేవకులు, దేవుని యందు ఉన్నటువంటి గనులైన విశ్వాసం. కానీ ఏలియా ఒక ప్రవక్త. ఏలియా గురించి ఏం చెప్తున్నాడు? ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. సో ఏలియా అనగానే మనం అనుకుంటాం, ఏలియా అమ్మో, మోషే గ్రేట్ పర్సనాలిటీ, ఏలియా గ్రేట్ పర్సనాలిటీ, వీళ్ళిద్దరూ యేసు ప్రభువుని కలుసుకున్నారు కొండ మీద, రూపాంతర కొండ మీద. మేము ఏలియా ఎక్కడ అని మనం అనుకోకుండా, ఏలియా మన వంటి, నాతో చెప్పండి, ఏలియా మన వంటి స్వభావం గలవాడే. ఒక ఓల్డ్ పాస్టర్ అనేవాడు, నేను ప్యాంట్ వేసుకునేటప్పుడు మొదట ఈ కాలు తర్వాత ఈ కాలు పెడతా, ఏలియా ప్యాంట్ వేసుకుంటే కూడా ఈ కాలే పెట్టాలి అంటే నా టైపే ఏలియా, నీ టైపే ఏలియా, మన టైపే ఏలియా. ఒక చోట పౌలు బర్నబాలు వచ్చినప్పుడు వారిని దేవతలు అనుకొని, వారికి దేవతల పేర్లు పెట్టి, వారికి బలులు అర్పించి, వారిని ఆరాధించబోతుంది ఒక గుంపు. ఆ గుంపుకి అపోస్తలులైనటువంటి పౌలు ఏం చెప్తాడో కూడా చూడండి. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం, యాక్ట్స్ 14 దాంట్లో 15, 16, అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు, మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. సో పౌలు బర్నబాలు వీళ్ళేమో రక్షింపబడినటువంటి దేవుని అపోస్తలు, వారేమో ఇంకా రక్షించబడినటువంటి అవిశ్వాసులు. వారితో వీళ్ళేమంటున్నారు, మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే.
ఈరోజు మీరు నాకు చూపించండి ఇట్లాంటి ప్రీచర్స్ని. రే తెండ్రా బాబు, నాకు బలిపీఠం కట్టండి, నాకు బలులు అర్పించండి, నేను మీ యొక్క దేవుణ్ణి దేవతను అని వాళ్ళ బూట్లకి మొక్కించుకునేటువంటి పాస్టర్లు ప్రీచర్లు ఎక్కువ ఉన్న దినాల్లో ఏలియా మన వంటి స్వభావం గలవాడే, పౌలు బర్నబాలు మన వంటి స్వభావం గలవాళ్ళే అని బైబిల్ చెప్తోందంటే దేవుడు వారిని ఎట్లా మనకి చూపిస్తున్నాడు, మనం వారిని ఎట్లా చూడాలి? నో వన్ ఈజ్ స్పెషల్. ఏ సేవకుడైనా, వరల్డ్ రినౌడ్ సేవకుడైనా కూడా హీ ఈజ్ దేర్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ హోల్డింగ్ హిమ్ హై దేర్. దేవుడి యొక్క కృప ఆ ఎత్తులో అతన్ని పట్టి అట్లా ఉంచింది, వదిలితే పోతాడు. సో ఆ వ్యక్తి కాదు మన యొక్క కాన్సన్ట్రేషన్ పాయింట్. మన కాన్సన్ట్రేషన్ మన క్రైస్ట్ అండ్ హిస్ గ్రేస్. సో అందరూ మన వంటి స్వభావం గలవారే. మరోసారి ఎప్పుడైనా దాని గురించి విశదీకరించి మాట్లాడతాను. అతడు ప్రార్థన చేస్తే, సో ఇది ఎన్కరేజ్ చేస్తున్నాడు మనకి యాకోబు. ఏలియా అట్లాంటి మనలాంటి మనిషే ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేసాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కార్యము చేయడా? తప్పకుండా చేస్తాడు. 3.5 సంవత్సరాలు వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చను, భూమి తన ఫలం ఇచ్చను. ఓల్డ్ టెస్టిమెంట్ మీరు చదివితే ఏలియా ప్రేయర్, స్క్రిప్చరల్ ప్రేయర్, డ్యూట్రానమీ 28 చూసుకోండి. దాంట్లో దేవుడు చెప్పాడు నేను ఇట్లా చేస్తానని. ఏలియాకు అది తెలుసు, అట్లాగే ప్రేయర్ చేశాడు, లేఖనం ప్రకారం ప్రేయర్ చేశాడు, దేవుడు దాన్ని చేశాడు. సో మీరు కూడా బైబిల్ బాగా చదివితే మీకు ప్రార్థన బాగా చేయడం వస్తుంది. అండ్ ఎంత ఎక్కువ లేఖనం మీకు అర్థమవుతే అంత ఎక్కువ చక్కని ప్రార్థనా పరులుగా, యోధులుగా మీరు తయారవుతారు. అండ్ మీరు దేవుడికి మహిమను తెస్తారు, సంఘానికి క్షేమాన్ని కలిగిస్తారు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది, ఒకడికి ఈత వచ్చో రాదో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వాడిని తీసుకెళ్ళి ఈత కొలంలో వేయాలి. సింపుల్ కదా. స్విమ్మింగ్ పూల్లో వాడిని వేస్తే వాడికి ఈత వస్తే వాడు హాయిగా ఈతుంటాడు, మనకి బోర్ కొట్టే అంతసేపు. కానీ వాడికి ఈత రాకపోతే ఫ్యూ సెకండ్స్ తర్వాత వాడు హెల్ప్ కోరతాడు. నాకు కూడా తెలుసుకుంది ఏంటంటే, చర్చ్ మెంబర్స్కి ప్రేయర్ ఇవ్వడం. వీడికి ప్రేయర్ వస్తుందో రాదో తెలుసుకోవాలంటే చర్చ్ మెంబర్కి ప్రేయర్ ఇవ్వడం. ఇక వాడు ఈతలో కొడుతుంటాడు. అమ్మో అమ్మో మునిగిపోతాను, నన్నిక బతికించు, ఆమేన్ అని బయటకు వస్తాడు. 1 minute ప్రేయర్, 2 minute ప్రేయర్. అంటే ఎంత మీరు వాక్యమును తెలుసుకోకుండా ఉంటున్నారు, బతికేస్తున్నారు అన్నది మీరే సాక్ష్యం ఇవ్వట్లా. ఈత రాదు నాకు అని మీరు చెప్తున్నారు కదా. రాబర్ట్ మరే మక్షీన్, స్కాట్లాండ్ భక్తుడు, అతడు చనిపోయాడు. 29 సంవత్సరాల యవన కాలంలో పరిశుద్ధుడు, భక్తుడు, ప్రార్థనా పరుడు చనిపోయాడు. ఆ దేశంలో ఆ టైంలోనే 7,000 మంది ఆ యొక్క ఫ్యూనరల్ ప్రొసెషన్లో పాల్గొన్నారు. నేను అక్కడికి పోయి ఆ చర్చ్ కూడా చూసి వచ్చాను, ఆయన సమాధిని కూడా చూశాను. అండ్ వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా? మా కోసం ప్రార్థించే విజ్ఞాపనకర్త చనిపోయాడు, మాకెంత నష్టమో. మా కొరకు ప్రార్థించే విజ్ఞాపనకర్త చనిపోయాడు, మాకెంత నష్టమో అని ఏడ్చారు వాళ్ళు. ఈ రోజున ఎంతమంది క్రైస్తవుల ప్రకారం నా కోసం ప్రార్థించేవారు ఉన్నారు, ప్రార్థిస్తున్నారు అని వారి ప్రార్థనను విలువతో చూసేవారు ఉన్నారు. 200 years బ్యాక్ ఒక గనుడు, పేరు నేను చెప్పను, ఆయన సేవకుల దగ్గరికి వచ్చినప్పుడు అడిగేవాడు, ప్లీజ్ నా పేరు గుర్తుపెట్టుకోండి, ప్లీజ్ నా కొరకు ప్రార్థన చేయండి, ఎందుకంటే మీరు నీతిమంతులు, మీరు మంచివారు, మీ ప్రార్థన దేవుడు వింటాడు, నన్ను క్షేమంగా ఉంచుతాడు, ప్లీజ్ నా కొరకు ప్రార్థన చేయండి. మీరు ఎంతమందిని ప్రార్థన చేయమని అడుగుతున్నారో, ఎంతమంది మీ కొరకు ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఈ రోజున దాని విలువ చాలామందికి తెలియదు అన్నది నాకు తెలుసు. అండ్ మన చర్చ్లో నేను ప్రార్థన చేస్తానన్నా కూడా వారి స్పెషల్ అకేషన్స్కి నాకు ఫోన్ చేయరు, ప్రార్థన చేయించుకోరు. నాకు నచ్చింది ఇంకోటి ఏంటంటే, మీరు కొత్త కారు కొన్నప్పుడు తెస్తే నన్ను ప్రార్థన చేయమంటారు, మీ పెళ్లి రోజున నన్ను ప్రార్థన చేయమనరు. నేను మీ కారు కోసం, మీ స్కూటర్ కోసం ప్రార్థన చేసే కన్నా మీ ఇద్దరి దాంపత్య జీవితం కోసం ప్రార్థించినప్పుడు సంతోషిస్తా. కొత్త కారు కానుకిస్తారు, మీకోసం ప్రార్థన చేస్తే కానుకివ్వరు. నా కానుకతో పని లేదు. బండి వాడు మ్యానుఫ్యాక్చరర్ బాగా చేసి మీకు ఇచ్చాడు, మీ బతుకులు బాగా లేవు, అది మ్యానుఫ్యాక్చరర్ నాకు బాగు చేయమని ప్రార్థన చేయమంటాడు, కానీ మీరు నా దగ్గరికి రారు, ప్రార్థన చేయించుకోరు. రాబర్ట్ మరే మక్షీన్ గురించి వాళ్ళు ఏడ్చారు, నేను కూడా ఏడ్చా. మా కోసం ప్రార్థించే విజ్ఞాపనకర్త చనిపోయాడు, మాకెంత నష్టం. తలంచండి. పరిశుద్ధుడైన మా తండ్రి, మేము వాక్యమును నేర్చుకోవాలి,
నేర్చుకుని దాని ప్రకారం నడుచుకోవాలి. మాకు సహాయం చేయండి. మాకు ఈ లోకంలో ఎవరు ఏ రకంగా పోతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అనవసరం. మీ వాక్యంలో మీరేం చెప్పారు, పాత నిబంధన చరిత్రలో మీరేమి చేశారు, కొత్త నిబంధన సంఘ చరిత్రలో మీరేమి చేశారు, అది చాలు. అది నిజం. అది మీ ఆమోదములో ఉన్న ఆశీర్వాదకరమైన అంశం. మేము దాని వైపే చూసి ఆ ప్రకారం ఉండుటకు మాకు సహాయం చేయండి. మీ వాక్యానికి పూర్తిగా ససేమిర లోబట్ట కృపదాయి చేయమని. రక్షణ లేని వారిని కనికరముతో క్షమించి రక్షించండి. రక్షించబడిన వారిని రూపాంతరపరచండి. మేమందరము నీతిమంతులముగా చేయబడ్డాము కనుక నీతితో మేము బ్రతుకుచు ప్రతిరోజు ప్రార్థించుటకు, మనాపూర్వకంగా ప్రార్థించుటకు, బహుబలమైన ప్రార్థనలు చేయుటకు సహాయం చేయండి. మా కుటుంబం చుట్టూ ఇనుముతో వేయబడిన గోడ కన్నా బలమైన గోడగా ప్రార్థన గోడను కట్టుకోవడానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.